హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నాకు నా కూతురుపై చాలా గర్వంగా ఉంది. నా కూతురు పేరు దిశ. నా కూతురే నా ఇంటి లక్ష్మి. తను చాలా అందంగా ఉంటుంది. తను డాక్టర్ చదవాలి అనుకుంది. నేను తనని ఆపలేదు. నేనెందుకు ఆపాలి? నేను కూడా తను డాక్టర్ కావాలి అని అనుకున్నాను. కానీ మేము పేదవాళ్ళం. ఎంతో కష్టపడి తనని డాక్టర్ని చేశాం. ఇప్పుడు తను హౌస్ సర్జన్ చేస్తుంది. దీని తర్వాత తను పూర్తిగా డాక్టర్ అయి సపరేట్గా ఒక క్లినిక్ పెట్టాలనుకుంది. కొత్తగా హౌస్ సర్జన్ జాయిన్ అయిన వాళ్ళకి చాలా హెవీ డ్యూటీలు ఉంటాయి. అంటే షిఫ్ట్ ఎక్కువసేపు ఉండటం, కేసెస్ ఎక్కువ అటెండ్ అవ్వాలి, మరియు నైట్ షిఫ్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. రాత్రిపూట మేల్కోవటం చాలా కష్టమైన పని. తనకెప్పుడైతే నైట్ డ్యూటీ పడుతుందో తను ఇంటికి వచ్చేంత వరకు నేను టెన్షన్ పడుతుంటాను అని చెప్పాను. తను నా ఒక్కగానొక్క కూతురు. నాకిద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నాకు కూతురుపై ఉన్నంత ప్రేమ కొడుకులపైన లేదు. వాళ్ళ నాన్న కూడా తనని ఎంతగానో ప్రేమించేవాడు. తను చెప్పింది, నేను నైట్ డ్యూటీ షిఫ్ట్ చేంజ్ చేసుకోలేను. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మీరు ఆందోళన చెందవద్దు. హాస్పిటల్లో నేనొక్కదాన్నే ఉండను. నాతో పాటు చాలామంది ఉంటారు. తను ఎంతో ప్రేమగా అభిమానంగా నాకు సర్ది చెప్పింది. తను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. తనకి సరిగ్గా తినటానికి కూడా టైం సరిపోదు. అందులోనూ నైట్ షిఫ్ట్ అంటే చాలా బిజీగా ఉంటుంది. అయినా కూడా తను రోజు నాకు సమయం కుదుర్చుకొని ఫోన్ చేసేది. ఈరోజు తన ఫోన్ రాకపోయేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను. తన ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. నేను చాలా ఆందోళనకు గురయ్యాను. నాలోని తల్లి మనసు వణుకుతుంది. తనకు ఏమయ్యిందో అని బాధపడుతుంది. కానీ ఏ స్థితిలో అయితే నా కూతుర్ని ఇంటికి తెచ్చారో అది నాకే తెలుసు. తన ఫోన్ కూడా మాకివ్వలేదు. తన స్నేహితురాలొకరు నన్ను కలిసి దిశ యొక్క ఒక వీడియో నాకు అందింది అని మా ఇంటికి వచ్చింది. తన ఫోన్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూశాక నాకు ఒంట్లో నుంచి ప్రాణం తీసేసినట్లు అనిపించింది. మరియు దేశం మొత్తం నా కూతురికి తోడుగా నిలిచింది. ఆ వీడియో లోపల ఒకరోజు నా కూతురు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి, అమ్మా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఆపాలా? నేను సమాధానంగా అవును ఆపాలి. ఎందుకు ఆపకూడదు? ఆ దేవుడు కూడా నిజానికి సహకారం అందించాలి అంటారు. నా మాట విని తను ఏదో ఆలోచనలో పడింది. దిశ, భోజనం చేసేయ్. ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు నీకిష్టమైన క్యారెట్ కర్రీ చేశాను. కానీ ఈరోజు ఏదో ఆలోచనలో పడి ఉంది. నేను పదే పదే అడిగాను ఏం జరిగింది అని. అమ్మా, నీ ముందు ఏదైనా తప్పు జరుగుతుంది, కానీ దాన్ని ఆపే శక్తి నీలో లేనప్పుడు ఏం చెయ్యాలి? అయినా కూడా మనం పోరాడాలి, ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం కృషి చేస్తామో ఆ దేవుడు కూడా మనకి అండగా ఉంటాడు తల్లి అని సమాధానం ఇచ్చాను. కానీ నువ్వు దేని గురించి ఇవన్నీ అడుగుతున్నావు? ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఒక టెస్ట్ ఉంది. దాంట్లో నా పేరు నెంబర్ ఇవ్వాలా వద్దా అని ఆలోచనల్లో ఉన్నాను అనింది. నాకు తన మాటలు ఒక్కొక్కసారి అస్సలు అర్థం కావు. ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా సందేహం నన్ను అడిగినప్పుడు నేను తనకు మంచిగా సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. మేము చాలా పేదవాళ్ళం. తన చదువు కోసం నేను నా బంగారాన్ని అమ్మేసి తన ఫీజు కట్టాను. తను ఒక మంచి కూతురే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తను ఒకరోజు బాల్కనీలో నిలబడి ఉంది. సడన్గా తను భయపడిపోయి పరిగెత్తుకుంటూ కిందికి వస్తున్నప్పుడు నాకు డాష్ ఇచ్చింది. ఏమైందమ్మా? ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? అంతా బాగుంది కదా? ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు అంది. ఎక్కడ నిలబడి ఉన్నాడు అని అడిగాను. మన ఇంటి కింద అని చెప్పింది. అయితే ఏమైంది? ఇక్కడికి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అందులో కొంతమంది నిలబడి ఉంటారు, కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అందులో భయపడవలసిందేముంది? మీరు నా మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అతను రోజు ఇక్కడికి వస్తాడు, మన ఇంటి వైపు చూస్తూ ఉంటాడు, నన్ను చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నాకు తెలియదు అతను ఏం ఆలోచిస్తున్నాడో. వాడు దూరంగా ఉన్నంత వరకు మనం ఏమీ అనలేము. వాడు నిన్ను ఏమన్నా అన్నా, ఏదైనా చెయ్యాలని ప్రయత్నించినా వాడికి బుద్ధొచ్చేటట్టు సమాధానం చెప్పు అన్నాను. దిశ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తొందరగానే బయలుదేరేది. కొంత దూరం వరకు నేను తనని గమనించేదాన్ని. ఒకరోజు తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కొంత దూరంలోనే ఆ అబ్బాయి తనను అడ్డుకున్నాడు. ఏదో చెప్పాడు.
తర్వాత దిశ తనకి సమాధానం చెప్పి తన చెంప మీద కొట్టింది. అతడు ఆ చెంపను అలా పట్టుకొని వెళ్ళిపోయాడు. దిశ హాస్పిటల్ వైపు బయలుదేరి వెళ్ళిపోయింది. తను వెళ్ళాక ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఆ అబ్బాయి ఎవరు? దిశతో ఏం చెప్పాడు? నా కూతురు ఈరోజు ఫోన్ కూడా చేయలేదు. సాయంత్రం తను హాస్పిటల్ నుంచి వచ్చాక ఆ అబ్బాయి నీకేం చెప్పాడు అని అడిగాను. అతనేం పోకిరి కాదు అని చెప్పింది. అలాంటప్పుడు నువ్వెందుకు కొట్టావు అన్నాను. తనకి చెంపదెబ్బ కొట్టిన తర్వాత నాకర్థమయ్యింది తను అంత చెడ్డవాడు కాదని. అతను హాస్పిటల్కి ఒక మహిళతో వచ్చాడు. అప్పటి నుంచి అతను నన్ను చూస్తూ ఉన్నాడు. మీరు నాకు నచ్చారు అని ఎంతో మర్యాదగా చెప్పాడు. లేకపోతే ఈ విషయాన్ని వేరే రకంగా కూడా చెప్పగలడు. కానీ అతను చెప్పినందుకు నాకు కోపం వచ్చింది. నేను అతనికి చెంపదెబ్బ కొట్టాను. నేను వెళ్ళేటప్పుడు తను వెనక నుంచి ఒక మాట చెప్పాడు. దానికి నేను ఆశ్చర్యపోయాను. ఏమన్నాడు? నువ్వు కావాలంటే రోజు నా చెంప మీద కొట్టు. నేనైతే నిన్ను చూడటానికి రోజు వస్తాను. ఎందుకంటే నిన్ను చూడకపోతే నాకు రోజు గడవదు. ఈ మాట ఎవరైతే మనల్ని నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు అనింది. నువ్వు ఎంత అమాయకురాలివి. ఒక్క మాటతోనే నువ్వు అతన్ని ఎలా అంచనా వేయగలవు? అతను నిజంగా ప్రేమిస్తున్నాడని మగవాళ్ళకి తెలుసు. ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోతుంటారు. వాళ్ళు పెద్ద మాటకారులు. అతనిలో దమ్ముంటే పెళ్లి సంబంధం తీసుకొని ఇంటికి రమ్మను చూద్దాం అన్నాను. వాళ్ళు అలా ఎలా వస్తారు? ఒకవేళ వాళ్ళొస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది. అవును, ఒప్పుకుంటాను. అతను నీకు తగ్గవాడై ఉండాలి. మేము నిన్ను డాక్టర్ చదివించాం. నీ పెళ్లి సాదాసీదా వ్యక్తితో చేయిస్తామనుకుంటున్నావా? దిశ రోజు ఒకే దారిలో హాస్పిటల్కి వెళ్ళేది. అతను దారిలో నిలబడి దిశను చూస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు. దిశ లోపల కొంచెం మార్పు రావటం గమనించాను. ఎందుకో దిశ కూడా అతన్ని ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతడు తన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తన పెదాలపై చిరునవ్వును గమనించాను. అంతేకాకుండా ఈ మధ్య తను బాగా రెడీ అయి వెళ్తూ ఉంది. తను హాస్పిటల్లో పనిచేస్తుంది. మొదట అక్కడ చదివేటప్పుడు అంతగా రెడీ అయ్యేది కాదు. తను చెప్పేది, నేను స్టూడెంట్ని, స్టూడెంట్స్కి మేకప్ వేసుకునే పర్మిషన్ లేదు అని. అతని పేరు రాము. ఆ అబ్బాయి గురించి నా చిన్న కొడుకుతో నేను కొంచెం ఎంక్వైరీ చేయించాను. అతను మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. వాళ్ళది చాలా మంచి కుటుంబం. అతను వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. నా కొడుకు ఏమన్నా పొరపాటుగా వేరే వాళ్ళ గురించి కనుక్కొని వచ్చాడా అని అనుమానం వచ్చింది. ఒకరోజు బాగా వర్షం కురుస్తుంది. దిశ తన బాల్కనీలో నిలబడి ఉంది. తన కోసం నేను టీ తీసుకొని వెళ్ళాను. ఇంటి ఎదురుగానే ఆ అబ్బాయి నిలబడి వర్షంలో తడుస్తున్నాడు. అమ్మా, వర్షం పడుతున్నా ఇతను చూడు ఎలా నిలబడ్డాడో అనటంతో నేను కూడా ఆశ్చర్యపోయాను. దిశ, నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు నీ గదిలోకి వెళ్ళి కూర్చో. బయటికి రావద్దు, జలుబు చేస్తుంది. తను నా ముందే లోపలికి వెళ్ళి కూర్చుంది. కానీ కొంతసేపు తర్వాత తను మళ్ళీ బాల్కనీలోకి వస్తుందని నాకనిపించింది. అతన్ని ప్రేమించటం తప్పేమీ కాదనిపించింది. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే తప్పుడు నిర్ణయం వల్ల మన జీవితంలోకి తప్పుడు వ్యక్తులు ప్రవేశిస్తారు. దీనివల్ల జీవితం అంతా నాశనం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి జీవితంలో నిర్ణయం తీసుకోవాలి. మా కుటుంబంలో తెలిసిన వాళ్ళు, మాకు దూరపు బంధువులందరూ కూడా దిశను బాగా ఇష్టపడతారు. దిశను పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా ఈ చిన్న నగరం నుంచి డాక్టర్ కావటం అంటే చిన్న విషయం కాదు. తనను డాక్టర్ చదివించే స్తోమత మా దగ్గర లేదు. తను బాగా చదివి గవర్నమెంట్ సీట్ సంపాదించటం వల్ల తను డాక్టర్ అయ్యింది. లేకపోతే అంత ఫీజులు కట్టుకోవటం మా వల్ల అయ్యేది కాదు. అయినప్పటికీ తన చదువు కోసం మేము అప్పు చేయవలసి వచ్చింది. తన తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళని తనే చూసుకోవాలి. అందుకే నేను నా కూతురికి కాబోయే భర్త మంచివాడై ఉండాలి అనుకున్నాను. వచ్చేవాడు మా నుండి తనని దూరం చేసేవాడు కాకుండా తనను ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను. ఒకరోజు దిశ నా దగ్గరికి వచ్చి, అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది నా భవిష్యత్తు గురించి, నా జీవిత భాగస్వామి గురించి. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి అని అడిగాను. నాకు అర్థమవుతుంది తను ఏం చెప్పాలనుకుంటుందో. రాము తన మనసులో చోటు సంపాదించి ఉంటాడు. రాము ఇంట్లో వాళ్ళు సంబంధం మాట్లాడడానికి వస్తారు అని చెప్తుంది అనుకున్నాను. కానీ అది చెప్పే ముందే, అమ్మా, నా మనసులో నీకు నాన్నకు తమ్ముళ్లకున్న స్థానం ఎవరూ మార్చలేరు.
నేను చెప్పబోయే విషయం ఏంటంటే అని చెప్పబోతుండగా తనకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. తనకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చినప్పుడల్లా తను ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టి కాల్ లిఫ్ట్ చేసేది. తను చెప్పేది, ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నారేమో, అందుకే నన్ను పిలుస్తుంటారు, నేను ఆలస్యం చేయకూడదు అని వెళ్ళిపోయేది. దిశాకి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంది, కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఉదయం షిఫ్ట్కి కూడా రమ్మని చెప్పారు. ఎవరైనా డాక్టర్ సెలవు పైన వెళ్ళి ఉంటారు. దిశ, నువ్వు ఉదయం రాత్రి 2 షిఫ్ట్లు చేస్తే అలసిపోతావు. అమ్మా, ఒక్కరోజు పనేగా, అలసిపోను, వచ్చి రెస్ట్ తీసుకుంటాను. నాకు నచ్చిన ఆహారం వండు, రేపు ఉదయం రాగానే తింటాను. అలాగే నీ మొబైల్ సామాన్లను జాగ్రత్తగా పెట్టుకో, మంచిగా తిను, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో. నీకు హాస్పిటల్లో ఫుడ్ దొరుకుతుంది కదా? దొరుకుతుంది అని తను బయలుదేరింది. తను వెళ్తుంటే నాకు ఏదో ఒక రకంగా అనిపించింది. నేను తనని పిలుద్దాం అనుకున్నాను, కానీ పిలువలేదు. ఎందుకంటే ఎవరన్నా వెళ్ళేటప్పుడు వెనకాల నుంచి పిలవకూడదు అంటారు. అలా పిలిస్తే వెళ్ళిన పని సరిగ్గా జరగదు అంటారు. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో ప్రశాంతంగా మాట్లాడాలి అని తన పని మీద వెళ్ళిపోయింది. నేను నా పనిలో మునిగిపోయాను. తను నాకు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసింది, సాయంత్రం కూడా ఫోన్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పింది. ఈరోజు పని కొంచెం ఎక్కువయింది, అయినా కూడా నేను భోజనం చేసేశాను. మీరు భోజనం చేశారు కదా? నేను చేశాను అని చెప్పాను. నేను పడుకోబోతున్నాను, ఎందుకంటే ఉదయమే లేవాలి కాబట్టి. త్వరగా పడుకుంటాను, మీరు హాయిగా పడుకోండి, ఉదయం వచ్చేస్తాను. నేను సరే అని చెప్పి పడుకున్నాను. నాకేం తెలుసు ఈ రోజు తర్వాత నాకు ప్రశాంతమైన నిద్ర రాదు అని. దిశ ఉదయం 9 గంటలకి ఇంటికి చేరుకుంటుంది, ఎందుకంటే తన షిఫ్ట్ 8 గంటలకు ముగుస్తుంది. ఇంటికి రావటానికి 1 గంట సమయం పడుతుంది. నేను ఉదయం లేచి పనిలో మునిగిపోయాను. అనుకోకుండా టైం చూస్తే 9:30 అయిపోయింది. తను వచ్చి గదిలో పడుకుంది అనుకున్నాను. నేను తనని అలా ఎప్పుడూ ఖాళీ కడుపుతో పడుకోనివ్వలేదు, ఎందుకంటే తను సాయంత్రం వరకు పడుకునేది. తను బాగా అలసిపోయి ఉంటుంది. నేను ఆహారాన్ని వేడి చేసి తన కోసం గదిలోకి తీసుకెళ్లాను. ఆశ్చర్యం ఏంటంటే తను గదిలో లేదు. తను రావటానికి ఇంకా లేట్ అవుతుందేమో అనిపించి నేను బయటికి వెళ్ళాను. బయట ఆ అబ్బాయి కూడా నిలబడి లేడు. సాధారణంగా అతను ఈ సమయంలో నిలబడి ఉంటాడు. ఈరోజు ఎందుకు లేడు? అతని ఆరోగ్యం బాగానే ఉంది కదా. నేను తల్లిని కాబట్టి నా మనసులో ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి. దిశాకి ఏమై ఉండదు కదా. దిశ అబ్బాయి గురించి నాతో మాట్లాడాలి అనుకుంది. ఒకవేళ వాళ్ళు సంబంధం తీసుకొని వస్తే నేను సంబంధాన్ని ఖాయం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. 2 గంటలు గడిచిపోయింది. దిశ ఇంకా ఇంటికి రాలేదు. నేను తన నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ లిఫ్ట్ చేయట్లేదు. తనతో మాట్లాడాలని నా మనసు తహతహలాడుతుంది. తను చాలా బిజీగా ఉంది అనుకున్నాను. హాస్పిటల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో. డబుల్ షిఫ్ట్ డ్యూటీ చేయిస్తున్నారు. షిఫ్ట్ పూర్తయినా కూడా తనని పంపించరు. కనీసం తనని ఇప్పటికైనా పంపించి ఉండాల్సిందే. తను హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు నాకు చెప్పింది. హాస్పిటల్లో ఏదీ సరిగ్గా లేదు. నిజాయితీగా ఎవ్వరూ లేరు. స్వీపర్ దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరికీ డబ్బు సంపాదించాలని పడింది. ఎవరో ఒకరు తప్పు పని చేస్తారు. నేను వాళ్లకు పని సరిగ్గా చెయ్యండి అని చెబుతాను, లేకపోతే ఆ ప్రెషర్ నా మీద కూడా పడుతుంది అని చెప్పేది. దిశ ఇప్పుడు ఫోన్ తీయటం లేదు, మరియు ఈ రోజు వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నేను ఆమె స్నేహితురాలి నెంబర్కి ఫోన్ చేశాను. ఆమె తీయటం లేదు. ఇప్పుడు ఈ 2 నెంబర్లు తప్ప నా దగ్గర వేరే నెంబర్ లేదు. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చెయ్యాలి అనుకుంటుండగా అంతలో ఆమె స్నేహితురాలు ఫోన్ తీసింది. అమ్మా, నా కూతురు దిశ ఎక్కడుంది? తను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఆంటీ, మేము కూడా తన కోసమే వెతుకుతున్నామని చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. వెతుకుతున్నామంటే దీని అర్థం ఏంటి? తను ఎక్కడికైనా మాయమైపోయిందా? బహుశా ఈ అమ్మాయి నాతో జోక్ చేస్తుందా? కానీ అలా జోక్ చేసి ఉండకూడదు అనుకుంటుండగా, ఆంటీ, కొంచెం సేపు తర్వాత మీకు ఫోన్ చేస్తాను. హాస్పిటల్లో దిశ ఎక్కడా కనిపించటం లేదు. హాస్పిటల్ చాలా పెద్దది. బహుశా తను ఎక్కడో ఒక చోట బిజీగా ఉంటుందని నేను అనుకున్నాను. ఆంటీ, మీరు టెన్షన్ పడొద్దండి, తను దొరుకుతుంది. నేను సరే అన్నాను. హాస్పిటల్ నిజంగా చాలా పెద్దది. 1 రోజులో హాస్పిటల్ మొత్తం చూడలేము. దానితో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఉంది.
కాసేపు ఆగి ఫోన్ చేస్తాను అని తనకు చెప్పాను. సరే ఆంటీ అంది. తన గొంతులో నాకు కంగారు కనపడింది. విషయం ఏమిటో తెలియదు. కొంతసేపటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను దిశతో మాట్లాడనివ్వండి అని అన్నాను. ఆంటీ, విషయం ఏంటంటే తను నాకింకా దొరకలేదు అని ఇలా చెబుతుండగానే ఒక్కసారిగా ఆమె నోటి నుండి అరుపు వచ్చింది. ఓ మై గాడ్, ఏంటి ఇలా జరిగింది? ఆంటీ, మీరు త్వరగా ఇక్కడికి రండి. ఈ మాట విని నేను భయపడిపోయాను. అసలు అక్కడేమయ్యింది? చెప్పు, అంతా బాగానే ఉందా? నా మనసులో ఆందోళన మొదలయ్యింది. ఆంటీ, దిశ దొరికింది. సరే, తను దొరికిందా? తను ఎలా ఉంది? కొంచెం నాతో మాట్లాడనివ్వు. అందుకామె, ఆంటీ, మీరు మాట్లాడడం కుదరదు. ముందు హాస్పిటల్కి రండి. తను ఎందుకు రమ్మంటుందో అర్థం కాక నేను అడిగేసరికి తను ఏడవటం మొదలుపెట్టింది. ఆంటీ ప్లీజ్, మీరిప్పుడే బయలుదేరండి. ఈ అమ్మాయి నన్ను ఆట పట్టిస్తున్నట్లయితే నేనెప్పుడు తనను క్షమించను అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా కొడుకులిద్దరూ ఇంట్లో లేరు. నేను ఇంటి నుండి బయటికి బయలుదేరే సమయానికి రామ అక్కడ లేడు. నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను. నేను వెళ్ళే దారిలో కూడా నా కూతురికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. దిశ కనపడిందని చెప్పారు. మరి తను నా ఫోన్ ఎందుకు తీయలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని కూడా రావటం లేదు. ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ ఎందుకు తీయలేదు అని అనుకుంటూ నేను హాస్పిటల్కి చేరుకోగానే అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా మారింది. హాస్పిటల్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఎవరో ఒకరు అరుస్తూ ఏడుస్తూ ఉంటారు, ఇంకొందరు మాట్లాడుతుంటారు. ఇదంతా మామూలే, కానీ జనం నా వైపు వింత కళ్ళతో చూస్తున్నారు. నా నుంచి ఏదో దాస్తున్నట్లుగా అనిపించింది. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాను. నన్ను దాదాపు తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు మరియు సీనియర్ వైద్యులందరికీ పరిచయం చేసింది. నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఈ సమయంలో దిశ డాక్టర్ ఎక్కడ ఉంటుందని అడిగాను. అందుకని ఆమె, మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, మీకే తెలుస్తుంది అని చెప్పటంతో నేను 2వ అంతస్తుకి వెళ్ళినప్పుడు నా ముందు నా కూతురి స్నేహితురాలు నిలబడి ఉంది మరియు చాలామంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. ఏదో పెద్ద విషయం జరిగి ఉంటుంది, అందుకే వారందరూ ఇక్కడ గుమ్మికూడారు అనుకున్నాను. దిశ స్నేహితురాలు నన్ను చూసి ఆంటీ అంటూ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది. ఎలా జరిగిందో చూడండి. ఆ సమయంలో నేను అక్కడ లేను. ఒకవేళ నాకు ఈ విషయం తెలుసుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేదాన్ని. తల్లి, అసలు నువ్వేం చెబుతున్నావు? దిశ ఎక్కడుంది? తను ఒక్క మాటలో చెప్పేసింది, దిశ ఇక ఈ లోకంలో లేదు అని. ఈ విషయం నా హృదయానికి చేరుకుంది. నా పరిస్థితి విచిత్రంగా మారింది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, మీరేనా డాక్టర్ దిశ గారి తల్లి? అవును అనటంతో అతడు ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు. నా కూతురు గురించి నేనెప్పుడూ వినకూడదనుకునే విషయాలు అతను నాకు చెప్పాడు. ప్రపంచంలో ఏ తల్లి కూడా తన కూతురు గురించి ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని అనుకోదు. అప్పుడతడు వాళ్ళు 10 మంది దాకా ఉంటారు అని చెప్పగానే నేను అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. నువ్వేం చెబుతున్నావు? 10 మంది దాకా ఉన్నారా? అంటే నా కూతుర్ని 10 మంది? వాళ్ళు నా కూతుర్ని ఏం చేశారు? అతను నాకు అన్ని విషయాలు చెప్పేశాడు. కానీ నాకిప్పుడు అర్థమయ్యింది ఎంత పెద్ద అనర్థం జరిగిందో. నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. దూరం నుంచి ఒక్కసారి తన ముఖం నాకు చూపించారు మరియు నన్ను వెనక్కి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నా పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే కొంతసేపటి వరకు నేనేమీ మాట్లాడలేకపోయాను. నాకు నోటి నుంచి మాట రావట్లేదు. కంటి నుంచి నీరు ధారాళంగా కారిపోతుంది. ఇది నిజం కాదని గట్టిగా అరవాలని ఉంది. నాలో ఆవేశం బద్దలయ్యింది. కన్నపేగు కదిలింది. గట్టిగా కేకలు వేశాను. నా ఏడుపుతో హాస్పిటల్ అంతా దద్దరిల్లింది. నన్ను సముదాయించటానికి కూడా ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే తను నైట్ షిఫ్ట్లో ఉండేది. అనుకోకుండా మాయమైపోయింది. తనని ఎవరో రోగి పిలవటానికి వచ్చాడు. మేము ఉదయం నుంచి తనని వెతుకుతున్నాము. మాకు తను కనిపించలేదు. ఇప్పుడు ఈ చీకటి గదిలో ఈ స్థితిలో కనిపించింది. మాకనిపిస్తుంది తనతో ఈ రకంగా వ్యవహరించిన వాళ్ళు 10 మంది ఉంటారని. కానీ వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. తను ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమో అంటున్నారు. హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. మాకు తన బాడీ ఇవ్వటం లేదు.
తను రాత్రి ఎవరో తన ఫ్రెండ్ని ఫోన్ చేసి పిలిపించింది. అతను రావటం వల్ల పరిస్థితి దారుణంగా మారింది. కొందరేమో ఒకరు కాదు 4-5 బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్తున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. పెళ్లి కూతుర్లా పల్లకీలో అత్తారింటికి పోవాల్సిన నా కూతురు పాడెక్కి శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది. చివరికి పద్ధతి ప్రకారం తన అంతిమ సంస్కారాలు జరిగాయి. కానీ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. దేశం మొత్తం నా కూతురికి న్యాయం జరగాలని అండగా నిలబడింది. అసలు ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. హాస్పిటల్ వాళ్ళు చెప్పటం మాత్రం దిశ ఆత్మహత్య చేసుకుందనే చెబుతున్నారు. కానీ తను ఇలా ఎందుకు చేస్తుంది? తను నాకేదో చెప్పాలనుకుంది. ఇంటి నుంచి నవ్వుతూ బయలుదేరింది. తన కళ్ళల్లో జీవితంపై కోటి ఆశలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తను ఎట్లా ఆత్మహత్య చేసుకుంటుంది? తను ఎలాంటి ఒత్తిడిలో లేదు, ప్రశాంతంగా ఉంది. తన బ్యాగ్ ఎక్కడుంది? తన ఫోన్ ఎక్కడుంది? వాటిని మాకు ఇచ్చేయండి. వాళ్ళు మాకు అన్ని వస్తువులు ఇచ్చారు, కానీ అందులో చాలా మటుకు పగిలిపోయి ఉన్నాయి. వాళ్ళు దిశ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. మేం చాలా ఆందోళన చెందాం. ఫోన్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగాం. ఇది ఆధారాల కోసం మా దగ్గర ఉంటుంది. ఆత్మహత్య అంటున్నప్పుడు ఫోన్తో వాళ్ళకేం పని అనిపించింది. చాలా ప్రయత్నం చేశాం, కానీ తన ఫోన్ మాకివ్వలేదు. ఒకవేళ ఫోన్ ఇచ్చి ఉంటే దానిలో మాకు ఏమన్నా ఆధారం దొరికేది. ఏం జరుగుతుందో ఏమో మాకు తెలియదు. ఇది జరిగి 3 రోజులయ్యింది. 3 రోజుల నుంచి నేను రాముని కూడా చూడలేదు. రాముకి ఈ విషయం తెలియదా? దిశకేం జరిగిందో? తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఈ వార్త దేశం మొత్తం తెలిసిపోయింది. అయితే తనకి మాత్రం ఎందుకు తెలియదు? తను ఏమన్నా భయపడి ఇంట్లో కూర్చున్నాడా? బయటికి వస్తే తనని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారనుకున్నాడేమో. నా పరిస్థితి నాకు తెలియటం లేదు. మేము చాలా కష్టపడి తనని డాక్టర్ చేశాము. రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు. రాత్రంతా ఏడ్చేదాన్ని. కానీ నాకు ఏదైతే జరిగిందో అది ఇక మారదు. నా కూతురు తిరిగి రాదు. మా ఇంటి లక్ష్మి వెళ్ళిపోయింది. ఒకవేళ న్యాయం జరిగినా అది ఎవరికి చెందుతుంది? ఒక తల్లికి తన బిడ్డ కంటే ఎక్కువ ఏముంటుంది? నాకు నా బిడ్డను తెచ్చి ఇవ్వగలరా? 1 వారం గడిచిపోయింది. అనుకోకుండగా నా కూతురు స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. దిశ నుంచి తనకు ఒక వీడియో వచ్చిందని తను చెప్పింది. దిశ అదే సమయంలో నాకు ఈ వీడియో పంపించి ఉండొచ్చు. నేను కంగారులో చూసుకోలేదు. నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే నన్ను కూడా చంపేస్తానని బెదిరించారు. వీడియో 8 నిమిషాల దాకా ఉంది. నాకు భయమేసి నేను చూడలేదు. కానీ మీకు చెప్పటం ముఖ్యం అనుకున్నాను. అందరూ చూడాలని మేము వెంటనే వీడియోని టీవీకి కనెక్ట్ చేశాం. అందరూ దిశను చూడాలనుకుంటున్నారు. వీడియో చూశాక మేమంతా షాక్కు గురయ్యాం. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ వీడియో తీసింది. వీడియోని తన స్నేహితురాలకు పంపించిన తర్వాత వెంటనే డిలీట్ చేసేసింది. అందుకే వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని ఏమైనా ఫోటోలు వీడియోలు దొరకాయా అని అడగలేదు. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తను చాలా బాధలో ఉంది. తను చెప్పిందేంటంటే హాస్పిటల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. నాకు అన్నీ తెలిసిపోయాయి. అందుకే వాళ్ళు నాతో ఈ విధంగా వ్యవహరించారు. రోగులతో సరిగ్గా వ్యవహరించటం లేదు. వాళ్ళపై చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇలా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అమ్మా నన్ను క్షమించండి. నేను రాముని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. నేను మీతో ఆ విషయమే చెప్పాలి అనుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు బ్రతికేటట్టు కనిపించటం లేదు. నన్ను ఎవరూ కాపాడలేరు. ఆమె తన సోదరుల పేర్లను తీసుకోవటం ప్రారంభించింది. బాధపడకండి. మీరంతా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చివరకు దిశ, నేను మిమ్మల్ని అందరినీ చాలా ప్రేమిస్తున్నాను. మీరంతా నాకు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటాను. మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. ఈ వీడియో చూసి నా మనసు చాలా బాధపడింది. తన స్నేహితులు ఈ వీడియో ద్వారా దిశకి న్యాయం చెయ్యగలమని చెప్పారు. నేనైతే దుఃఖసాగరంలో మునిగిపోయాను. నాకేమీ అర్థం కావటం లేదు. 1 నెల తర్వాత విషయం తెలిసింది. రాము ఆత్మహత్య చేసుకున్నాడని. ఎప్పుడైతే దిశతో ఇంత దారుణం జరిగిందని తెలిసిందో అతను వెంటనే విషం తాగేశాడు. ఈ విషయం తెలిసి మాకు ఇంకా బాధ వేసింది. రాము వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. దీన్ని బట్టి చూస్తే రాము దిశను ఎంతగా ప్రేమించాడో తెలుస్తుంది. ఈ విషయం జరిగి ఇన్ని రోజులైనా ఇంకా అసలైన దోషులను పట్టుకోలేకపోయారు. నా దగ్గరికి చాలామంది వచ్చారు.
నన్ను చాలా ఓదార్చారు. అంతా సర్దుకుంటుంది అన్నారు. కానీ నాకు అలా అనిపించట్లేదు. మీరు చెప్పండి, ఏం చెయ్యాలి? ఎవరైతే ఇంత దారుణానికి కారకులయ్యారో వాళ్ళు ప్రశాంతంగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఒకరిని దోషిగా అరెస్టు చేసినంత మాత్రాన దిశ ఆత్మ శాంతిస్తుందా? తనకు న్యాయం జరుగుతుందా? ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉద్యోగం చేసే చోట పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉండాలి. అవసరమైనప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితులలోనూ బలహీనులవ్వకూడదు, ధైర్యం కోల్పోకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.